నేను తెల్ల జుట్టుని ఎటువంటి హెయిర్ కలర్స్ యూజ్ చేయకుండా ఒక్కసారికి నల్లగా మార్చి చూపిస్తాను ఈ ఆకుతో. నిజమండి నేను చెప్పేది. మీకు ఎంత ఎక్కువగా తెల్ల జుట్టు ఉన్నా సరే ఒక్కసారి ట్రై చేయండి, మీరు వెతికిన ఒక్క తెల్ల వెంట్రుక కూడా కనపడదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. వైట్ హెయిర్ని ఒక స్టెప్తో బ్లాక్ కలర్లో మార్చుకోవచ్చు. దీనికోసం పార్లర్కి వెళ్ళి హెయిర్ డేస్ కానీ హెయిర్ కలర్స్ కానీ కెమికల్ ట్రీట్మెంట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. 100% కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో, జస్ట్ ఒక ఇంగ్రీడియంట్తో మన వైట్ హెయిర్ మొత్తం కూడా నల్లగా మారుతుంది. మీరు వెతికిన ఒక్క తెల్ల వెంట్రుక కూడా కనిపించదు. ఇదైతే సేఫ్ అనమాట, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. అలాగే మీ హెయిర్ గ్రోత్ కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ సూపర్ అండ్ పవర్ఫుల్ రెమెడీ చూసే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూసేద్దాం రండి. మీ అందరికీ తెలుసు కదా మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడానికి, హెయిర్ అనేది తక్కువ టైంలోనే సూపర్ ఫాస్ట్ గా పెరగడానికి మన హెయిర్ ఆయిల్ అనేది సూపర్ గా వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మీరు మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ అనేది యూజ్ చేయలేదా అయితే స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్తో హెయిర్ ఆయిల్ అయితే ఆర్డర్ పెట్టుకోండి, యూజ్ చేయండి. నిజంగా చాలా మంచి రిజల్ట్ ఉంది. 100లో 1000లో ఫీడ్బ్యాక్స్ అయితే వస్తున్నాయి. ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నిజంగా ఒత్తైన పొడవైన జుట్టు అనేది మీకు వస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. 100% కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. మీకు మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్తో హెయిర్ ఆయిల్ అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేసుకోండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది బిళ్ళగన్నేరు అనమాట. బిళ్ళగన్నేరు ఆకుల్ని యూజ్ చేయొచ్చు, పువ్వులను కూడా యూజ్ చేయొచ్చు. బిళ్ళగన్నేరుని మనం నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఆకులు కట్ చేసుకోవాలి. బిళ్ళగన్నేరు ఆకులను అయితే కట్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే పువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనేం పువ్వులు యాడ్ చేయట్లేదండి. ఇన్ కేస్ మీ దగ్గర పువ్వులు ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే పువ్వులు కూడా యాడ్ చేయండి. పువ్వులు యాడ్ చేసినా మనకి సూపర్ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. పువ్వులు ఆకులు రెండు కలిపి కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు 1 కప్పు వరకు బిళ్ళగన్నేరు ఆకులను అయితే తీసుకోవాలి. మీ హెయిర్ అనేది ఎక్కువగా ఉంది అనుకుంటే 2 కప్పుల వరకు తీసుకోండి. మిక్సీ జార్లో బిళ్ళగన్నేరు ఆకులను యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి వీలైనంత మెత్తగా పేస్ట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో 1 గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ అనేవి మనకి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బిళ్ళగన్నేరు పేస్ట్ ఉంది కదా, సో దాన్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి. వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చడానికి బిళ్ళగన్నేరు అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. అలాగే మనకున్న హెయిర్ ఫాల్ను కూడా కంట్రోల్ చేస్తుంది. మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా కూడా మారిపోతుంది. బిళ్ళగన్నేరు పేస్ట్ అనేది వాటర్లో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఇంకొక పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాం, అదే కాఫీ పొడి. కాఫీ పొడిని ఇక్కడ నేను 1 స్పూన్ వరకు యాడ్ చేశాను. కాఫీ పొడి అనేది హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, వైట్ హెయిర్ని బ్లాక్గా మారుస్తుంది. నెక్స్ట్ ఇందులో టీ పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ వరకు టీ పొడి యాడ్ చేశాను. కాఫీ పొడి, టీ పొడి ఈ రెండు కూడా మనకు వైట్ హెయిర్ రాకుండా మన హెయిర్ని కండిషనింగ్గా చేయడానికి, మనకున్న హెయిర్ ఫాల్ సమస్యను కంట్రోల్ చేయడానికి సూపర్గా హెల్ప్ అవుతాయి. అంతేకాదండి, మన హెయిర్ని న్యాచురల్గా కలరింగ్ చేయడానికి కూడా వర్క్ అవుతాయి అన్నమాట. తర్వాత ఇందులో లవంగాలను యాడ్ చేసుకోవాలి. లవంగాలను అయితే 1 స్పూన్ వరకు యాడ్ చేశాను. మనకున్న హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా లవంగాలు అనేవి సూపర్గా వర్క్ అవుతాయండి. అంతేకాదు వైట్ హెయిర్ అనేది జన్మలో మనకి దరిదాపుల్లో కూడా రాదు లవంగాలు యూజ్ చేస్తే. అంతేకాదు మన హెయిర్కి ఉన్న ఇన్ఫెక్షన్ కానీ, డాండ్రఫ్ కానీ, ఇచ్చింగ్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా లవంగాలు అనేవి క్లియర్ చేస్తాయి. హెయిర్ రూట్ని చాలా స్ట్రాంగ్గా చేస్తాయి లవంగాలు. అలాగే మనకి స్ప్లిటెన్స్ ప్రాబ్లం కూడా ఉండదు. లవంగాల వల్ల అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. లవంగాలు యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ అనేది మనం బాయిల్ చేసుకోవాలి. 5 మినిట్స్కి మనకి వాటర్ అనేవి కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. అంతేకాదు మనం యాడ్ చేసిన 1 గ్లాస్ వాటర్ అనేది 1/2 గ్లాస్ వరకు అయిపోతుంది. అలాంటి టైంలోనే ఒకసారి చెక్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ వాటర్ని ఒక బౌల్లోకి అయితే మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ వాటర్ ఒకటి రెడీ చేసుకుంటే రెమెడీ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఈ వాటర్ని మనం ఏదైనా ఒక బాటిల్లో పెట్టుకొని 2-3 వీక్స్ అనేది ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేసుకున్నారు, వాటర్ మిగిలాయి అనుకుంటే మాత్రం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఈ వాటర్ అయితే పాడేమవ్వనమాట. వాటర్ రెడీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనకు కావాల్సింది ఇండిగో పౌడర్ అండి. నీలి ఆకు అంటారు కదా, ఇండిగో పౌడర్ అనేది 100% కూడా న్యాచురల్ అండ్ సేఫ్ అనమాట.
మనకున్న వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చడానికి ఏకైక పద్ధతి. అలాగే ఫస్ట్ టైంకే వైట్ హెయిర్ అంతా కూడా బ్లాక్ కలర్లోకి మారిపోతుంది. ఈ ఇండిగో పౌడర్ మీ హెయిర్కి కావాల్సినంత తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఎటువంటి లంప్స్ అనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ హెయిర్కి ఎంత కావాలో అంత తీసుకోండి. ఇక్కడ నేను అప్లై చేసే హెయిర్కి అయితే 1 కప్పు ఇండిగో పౌడర్నే సరిపోతుంది. మీ హెయిర్ అనేది పొడవుగా ఉంది, ఒత్తుగా ఉందనుకుంటే 2 కప్పులు ఇండిగో తీసుకోండి. బాయ్స్కి అయితే 1 కప్పు సరిపోతుందన్నమాట. సో బాగా మిక్స్ చేసుకోవాలి, లంప్స్ ఏమి ఉండకూడదు. ప్రాపర్గా మిక్స్ చేస్తేనే మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక ప్లేట్ అనేది వేసేసి క్లోజ్ చేసేయండి. మినిమం 3 అవర్స్ ఉంచండి. మీకు టైం ఉందనుకుంటే ఓవర్ నైట్ కూడా ఉంచుకోవచ్చు. సో నేనైతే చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ డేకి మనకి కలర్ అయితే బ్లాక్ కలర్లోకి మారిపోయిందనమాట. ఇలా ఉంది. సో ఈ బ్లాక్ కలర్ ఉన్న ఈ హెయిర్ డైని ఇప్పుడే మనం అప్లై చేసుకోవచ్చు. ఆయిల్ హెయిర్ మీద కాకుండా డ్రై హెయిర్ మీద అప్లై చేసుకోండి. అప్పుడే మీరు సూపర్ రిజల్ట్ అనేది చూస్తారు. స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్కి అప్లై చేసుకోండి. ఇండిగో అనేది మనం 2 విధాలుగా అయితే యూజ్ చేయొచ్చండి. కొంతమంది హెన్నా అప్లై చేసి ఇండిగో అప్లై చేసుకుంటారు, అదొక పద్ధతి. డైరెక్ట్గా ఇండిగో కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ నేను చెప్పినట్టు ఈ పద్ధతిలో ఒక్కసారి అప్లై చేసుకొని చూడండి, ఒక్క తెల్ల వెంట్రుక కూడా కనిపించదు అనమాట. మీరు అనొచ్చు, మీ ఆడపడుచుకు తెల్ల జుట్టు లేదు కదా, తను ఎందుకు అప్లై చేసుకుంటుందని చెప్పేసి. తనకు కూడా వైట్ హెయిర్ ప్రాబ్లం ఉంది. నేను చాలా వీడియోస్లో చెప్పాను, అక్కడక్కడ వైట్ హెయిర్ అయితే ఉందన్నమాట. సో అందుకే తను అప్లై చేసుకోమని చెప్పాను. మనకి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది వైట్ హెయిర్ అనుకుంటే ఇలాంటి రెమెడీస్ అనేవి సూపర్గా పనిచేస్తాయి. అలాగే వైట్ హెయిర్ అంతా కూడా ఒక్కసారికి కవర్ అయిపోతుంది. మళ్ళీ ఇది మనకి తిరిగి రావడానికి కూడా చాలా టైం పడుతుంది. బికాజ్ ఇది న్యాచురల్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. అలాగే మీకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలనుకున్న ఇలాంటి రెమెడీసే బాగా వర్క్ అవుతాయండి. హెయిర్ కలర్ అనేది అస్సలు వేసుకోకూడదు, సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. అలాగే హెయిర్ ఫాల్ అవుతుంది. ఇలాంటి రెమెడీస్ వల్ల ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, హెయిర్ కూడా చాలా బాగా గ్రోత్ అవుతుందన్నమాట. ఇండిగో అనేది న్యాచురల్, సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనం యూజ్ చేసిన పద్ధతి ద్వారా ఇండిగోను కానీ మీరు అప్లై చేస్తే జన్మలో మీకు వైట్ హెయిర్ సమస్య ఉండదు. మీ హెయిర్ కూడా చాలా ఒత్తుగా పెరుగుతుందన్నమాట. స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్కు వీలైనంత బాగా మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత 45 మినిట్స్ కానీ 1 అవర్ కానీ ఉంచి మీరు వాటర్తో వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ డే షాంపూ అనేది యూజ్ చేయండి. ఇలా కనుక చేస్తే మీకు ఒక్క తెల్ల వెంట్రుక కూడా కనిపించదు. మీ తెల్ల జుట్టు అంతా కూడా ఒక్కసారికి నల్లగా మారుతుంది. 100% కూడా వర్క్ అవుతుంది. ట్రై చేసి చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. న్యాచురల్ పద్ధతిలో వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చుకోవడం చాలా మంచిదండి. కెమికల్స్ అనేది అసలు యూజ్ చేయకూడదు. దానివల్ల ఫ్యూచర్లో మనకి చాలా సైడ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను చూపించిన పద్ధతి అయితే న్యాచురల్గానే వైట్ హెయిర్ని బ్లాక్గా మారుస్తుంది. అలాగే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. హెయిర్ ఫాల్ కంట్రోల్లో హెయిర్ కూడా బాగా గ్రోత్ అవుతుంది. సో ఇంత మంచి యూస్ఫుల్ వీడియోని మరి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయకపోతే బాగోదు. సో ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.